ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అయితే పెళ్ళి అయిన కానుంటి పెళ్ళి కాకముందే నా భార్యకి ఇష్టం లేకున్నది. అయితే బలవంతంగా ఒప్పించి ఎట్లనో పెళ్లి చేసిండ్రు. అయితే సంసారం చదువుకపోవాలి చేపించుకోవాలని ఉద్దేశం ఉండేది. అయితే చేయనీకి ఇష్టం లేదు తనకి. అయితే భార్య అది నా దారిపల్లి అయితే పక్కల తోంపల్లి 4 కిలోమీటర్లు. అయితే ఏమైతే ఇప్పటికి కూడా ఇష్టం లేదని అంటుంది. ఇప్పటికైనా ఇంకా పెద్దల విధంగా 3 సార్లు పంచాయతీ అయింది. పైన కూడా రాసుకున్నా. అయితే చేస్తాను మళ్ళీ చేసలేదు. ఇంకా ఇక్కడ వచ్చి ఆ పూటకి డబ్బులు నా దగ్గరికి వస్తుంది. సాగు చేపిస్తుంది. ఒక వారం 2 రోజులు 3 రోజులు అట్లా ఉంటుంది. అక్కడ సంవత్సరము 2 సంవత్సరాలు అక్కడనే తల్లిగారింటికని అక్కడనే ఉంటుంది. ఒంటరి బతుకుతున్నా. పెళ్ళి అనుకోమంటే వండుకొని తినకము. ఇంకా ఓ రోజు పస్తులు వండుకోము. ఇంకా పోయిన రోజు పోతున్నా, కూలిపోయిన రోజు పోతలేను. ఉన్నాయి చెప్పేస్తున్నా డేట్. నేను ఉన్న రోజు దొరికిన రోజు పోతా. ఇంకా పోయేటప్పుడు పోతా. పోయిన రోజు అసలు పోతలేను. పోయేటప్పుడు పోతా, పోయిన రోజు పోను. అయితే పిల్లలు కూడా ఒక కొడుకు ఒక బిడ్డ తన దగ్గరనే అక్కడే ఉండరు. అయితే పిల్లలు పుట్టినప్పుడు కూడా కనీసం తొట్లే కూడా నాకు చెప్పలేరు. కొడుకు తొట్లకి చెప్పలేరు, బిడ్డ తొట్లకి చెప్పలేరు, చెప్పలేరు. అసలు పిల్లలు కూడా నా దగ్గర సొంతంగా మాట్లాడనియరు. అయితే ఈ విధంగా ఇంకా వాళ్ళు ఇంకా తర్వాత వస్తారు. నాయన అని వస్తేనేమో సరిపోయా, నాయన రాకుంటేనేమో వాళ్ళని ఇష్టము. ఇంకా అయితే భార్యకి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇంకా అయిపోయింది ఇడికే. ఇంక ఇప్పుడు తన బతుకుతుంది. నా బతుకు నేను బతుకున్నా. వాళ్ళగా చెప్పిన నాకు అవసరం లేదు. వాళ్ళు కూడా అన్నారు, మా బాబు బతుకు నీ బతుకు అన్నారు. అయితే నా బతుకు నేను బతుకుస్తున్నాను. ఇప్పటికైతే నాకు ఒక తోడు కావాలి వివాహం పెళ్లి చేసుకోవడానికి. ఇలాగే పెళ్ళైనా కాబట్టి ఒంటరి బతుకుతున్నా. ఇన్ని రోజులని ఇలాగే ఒంటరి బతుకుతున్నా. కాబట్టి నాకు అమ్మాయి, నాకు భార్య కావాలి, నాకు తోడు కావాలి. తనకి నేను తోడుగా ఉండాలి.